అంటే చంద్రబాబు నాయుడుకి జగన్ గారికి మధ్య తేడా ఏంటంటారండి? అట్లానే ఇప్పుడు డిఫరెన్స్ అంటే ఉంటుందన్న పాలన పైన పబ్లికే నిర్ణయిస్తారు దాన్ని. అర్థమవుతుందా? ఎవరు ఎంత వరకు చేయగలుగుతున్నారు, ఏది ఎంతవరకు న్యాయం జరుగుతుంది ప్రజలకు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ. అర్థమవుతుంది. ఇప్పుడు ఆ మాత్రం తెలుసుకుంటే తెలుస్తుంది కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి అప్డేట్ వస్తుంది. ఆయన తిట్టడం కానీ, అది చేయడం కానీ, ఇది చేయడం కానీ. నేను అన్నది ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండొచ్చు, జగన్ కానీ జగన్ సైకో అంటారు అందరు. ఎందుకంటారు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నోడికి ఎవరు మాట్లాడతారు అట్లా కావాలని? ఎవరు మాట్లాడారు? ఆయన చేసే పనులు నచ్చకనే కదా వ్యతిరేకత ఏర్పడుతుంది. ఆయనకు నమ్మి ప్రభుత్వం అప్పచెప్పినప్పుడు ఏది మంత్రి సీఎం పదవి ఇచ్చినప్పుడు ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటుంది. ఈ ఒక్కసారికి అయిపోదు కదా ప్రభుత్వం అనేది. ఎవరికైనా ఆశ ఉంటుంది, ఇప్పుడు రేపు అనేది ప్రతి దాని మీద ఉంటుంది. ఇప్పుడు మంచిగా చేస్తేనే రేపటికి ముందుకు వెళ్తాం. ఉన్నది కదా ఇంతవరకే వాడుకుంటా, తర్వాత నన్ను ఎవడేం చేసిన అనుకుంటే ప్రజలే నిర్ణయిస్తారు దాన్ని, ప్రజలే చెప్తారు. అది ఆ రకంగా ఉంటుంది. అంటే 2024లో టీడీపీ జనసేన పొత్తు అయితే అధికారంలోకి వస్తుంది అంటారు. ఇక పొత్తు అయినా కాకుండా టీడీపీ అయితే వస్తుంది బస్. ఎందుకంటే జనసేన మీద నాకు కూడా ఇదివరకు కొద్దిగా ట్రస్ట్ ఉండే. పవన్ కళ్యాణ్ అంటే మంచి ఫ్యాన్ అయితే కాదు, కానీ ఇష్టం అనేది ఒకటి ఉంటుంది కదా పబ్లిక్ ఒపీనియన్ బట్టి. ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, మంచికి కూడా మంచి సహాయం చేస్తాడు, అట్లని కాదు. కాకపోతే ఏంటంటే ఆయన సొంతగా పార్టీ పెట్టినప్పుడు నిలబడాలి. రాజకీయంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ మంచి చేయాలని ఎవడైతే కోరుకుంటాడో వాడు కొద్దిగా రిజల్ట్ వచ్చేంత వరకు నిలబడాలి. అది కాకుండా ఆయనకి ఏం ఫాలోయింగ్ ఉండే బాగానే ఒకటేసారి రావాలంటే ఎవడొస్తాడు? ఎవడి వల్ల కాదు. రాజకీయం సినిమా ఇండస్ట్రీ కాదు కదా, ఏదో ఎడిట్ చేసి కొట్టగానే సపోర్ట్లు కొట్టడానికి. అయినా కానీ కొద్దిగా నిలబడి ఉంటే కొన్ని రోజుల తర్వాతనే రిజల్ట్ అనేది దక్కేది. బట్ ఇప్పుడు ఏంటి అంటే కొద్దిగా క్రేజ్ అనేది పోయింది, పబ్లిక్లో పడిపోయింది. పవన్ కళ్యాణ్ అంటే జిందాబాదులు కొట్టిన వాళ్ళు ఇప్పుడు చీలు కొడుతారు, వాడా వీడన్నట్టు దరిద్రంగా మాట్లాడుతారు సోషల్ మీడియాలో. ఆ రకంగా అయిపోయింది.